హాయ్ మిత్రమా, టైం లైన్ గురించి, ట్రాన్సాక్షన్స్ గురించి, కటింగ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లేఅవుట్ గురించి తెలుసుకుందాం. లేఅవుట్కి షార్ట్కట్ కీ వచ్చేసి F7 క్లిక్ చేస్తే లేఅవుట్ యొక్క బాక్స్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి F7 క్లిప్ సెలెక్ట్ చేసుకొని F7 కొడితే లేఅవుట్ యొక్క బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ లో ఇక్కడ మనకి ఒక 8 ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఈ 8 అనేది చాలా ఇంపార్టెంట్, ఈ గుర్తు పెట్టుకోండి. యానిమేషన్ బాక్స్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు. దీంతో ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో మనం ఫుల్ వర్క్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి సోర్స్ క్రాప్ అని ఉంది కదా, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇలా ఈ బాణం గుర్తుని చేసుకొని ఇక్కడ చూడండి మీరు లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. వీటిని ఏంటంటే వీటిని ట్రిమ్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లెఫ్ట్ అని చెప్తే లెఫ్ట్ సైడ్ నుంచి వీడియో బ్లాక్ అవుతుంది, అంటే ఎరేజ్ అవుతుంది, కట్ అవుతుంది, ట్రిమ్ అవుతుంది. ఓకే, సేమ్ రైట్ సైడ్ అయితే టాప్ నుంచి అయినా సరే, బాటమ్ నుంచి అయినా సరే. ఇక్కడ చూసా. సో తర్వాత ఇది అడ్జస్ట్ అంటే ఏంటంటే ఏదో జస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే కానీ అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో దాని పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత ఇక్కడ చూడండి యాంకర్ అని ఉంది. సో యాంకర్ అంటే ఏందని అనేది తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ సర్కిల్ చూసిండ్రా, అది అక్కడనే ఉంటుంది, కాకపోతే క్లిప్ ఒక పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి పొజిషన్ అనేది దీన్ని ఎక్స్ట్రా చేస్తున్నాం. పొజిషన్ అని చెప్పేసరికి ఈ రౌండ్ సర్కిల్ ఉంది చూసారా, ఈ యాంకర్ పొజిషన్, అది అటు లెఫ్ట్ రైట్ తిరుగుతూ ఉంది. ఇది కూడా చూడండి టాప్ రైట్ తిరుగుతుంది. అదే ఇక్కడ యాంకర్ పొజిషన్ దగ్గర యాంకర్ ఇది అక్కడనే ఉంటుంది, కాకపోతే వీడియో మాత్రమే లెఫ్ట్ రైట్ తిరుగుతుంది. ఇదేంటంటే ఈ యాంకర్ పొజిషన్ కూడా లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుంది. దీన్ని ఎందుకు యూజ్ అవుతుంది అనేది చెప్తాను మీకు, ఈ వీడియోలో చెప్తాను. తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మీరు ట్రిమ్మింగ్ పైకి కిందకి చేసుకుని ఎగ్జాక్ట్లీ మిడిల్కి రావాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ మిడిల్కి వస్తుంది. లేదు టాప్కి, లేదా బాటమ్, లెఫ్ట్కి, రైట్కి, సైడ్స్కి రావాలన్నా కానీ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వస్తుంది. ఎగ్జాక్ట్ పాయింట్ తెలియకపోయినా ఇది చూపిస్తుంది అనమాట మనకి. ఓకే, తర్వాత ఇక్కడ స్ట్రెచ్ అని ఉంది. స్ట్రెచ్ కూడా మీరు తీసుకుంటే వీడియో లెంత్, సైజు స్ట్రెచ్ అంతా సైజు మీరు చిన్న వేసుకుంటే చిన్నగా అవుతుంది, పెద్ద వేసుకుంటే పెద్దది. కాకపోతే పెద్ద చేసుకోకండి. పెద్ద చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీడియో ఉన్న సైజ్ కంటే పెద్ద సైజ్ చేస్తున్నాం కాబట్టి పిక్సెల్స్ అనేది పగిలిపోతుంది, వీడియో అవుట్పుట్ పగిలిపోయినట్టు కనిపిస్తుంది. మ్యాక్సిమం 100% ఉంటే మీకు ఫ్రేమ్, మీరు తీసుకున్న ప్రాజెక్ట్ తగ్గట్టు మీ ఫ్రేమ్ సైజు, మీ వీడియో ఫ్రేమ్ సైజు సెట్ అయినట్టు అర్థం. 100% ఉంటే. ఒకవేళ 50% ఉంది అంటే మీరు తీసుకున్న ప్రాజెక్ట్ కంటే వీడియో సైజు పెద్దగా ఉందండి. ఒకవేళ 100 కంటే ఎక్కువ ఉంది అనుకుంటే మీరు తీసుకున్న ప్రాజెక్ట్ అంటే మీ వీడియో ఫైల్ చాలా చిన్నదని అర్థం. ఓకేనా, ఇక్కడ చూడండి 100% పెడుతున్నాను, కాకపోతే చిన్న ఫ్రేమ్ సైజ్ ఎందుకు సెట్ కావాలంటే ఇక్కడ మనం ట్రిమ్ చేసుకున్నాం కాబట్టి. ఓకేనా, ఇవి స్ట్రెచ్ అన్నట్టు. తర్వాత ఇది రొటేషన్. ఇప్పుడు నేను యాంకర్ రొటేషన్, ఇక్కడ చూడండి రొటేషన్, వీడియో క్లిప్ రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ క్లిప్, ఒక వీడియో క్లిప్ ఇది తీసుకున్నాను కదా, మీకు ఈ రొటేషన్ కోసం, ఈ యాంకర్ పొజిషన్ అర్థం కావడం కోసం తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ యాంకర్ పొజిషన్ ఉంది కదా, ఇది మిడిల్లోనే ఉంది. ఇప్పుడు రొటేషన్ అనేది నేను తీసుకున్నాను, రొటేట్ ఇట్లా అవుతుంది. అదే మీకు ఈ యాంకర్ పొజిషన్ ఒక కార్నర్లో ఉందనుకో, ఇక్కడ చూడండి ఇప్పుడు కార్నర్లో పెట్టేశాను, ఇక్కడ కార్నర్లో పెట్టేసాను. ఇప్పుడు చూడండి రొటేషన్ చేస్తుంటే ఏమవుతుంది, మనకు గంటలు ఇలానే ఊగుతాయా, సో అలా ఊగుతుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైందా, దీంట్లో యాంకర్ పొజిషన్కి అర్థమైంది కదా, యాంకర్ పొజిషన్కి పొజిషన్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒపాసిటీ అండ్ కలర్. ఇక్కడ చూడండి ఒపాసిటీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి సోర్స్ అన్నది. సోర్స్ అంటే ఏంది, ఒపాసిటీ. ఇక్కడ చూడండి దీన్ని తక్కువ చేస్తుంటే ఒపాసిటీ మొత్తం తగ్గిపోతుంది. వీడియో చూసారు మొత్తం బ్లాక్ అయిపోతుంది తగ్గిస్తుంటే. సో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూసారు, బ్యాక్గ్రౌండ్ అనేసి ఇప్పుడు ఇక్కడ మనం బ్లాక్ వస్తుంది, మన వీడియో ట్రిమ్ చేసినాం కాబట్టి బ్లాక్ వస్తుంది. అదే ఇక్కడ 100% ఇచ్చినా ఇప్పుడు బ్లాక్ అనే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కలర్ తీసుకుంటున్నాను, చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కలర్ వచ్చేసింది. ఒకవేళ దీన్ని బ్యాక్గ్రౌండ్ తగ్గిస్తే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అనే ఉంటుంది. ఇక్కడ బ్లాక్ వేయాలి కదా అంటే బ్యాక్గ్రౌండ్కి ఎలాంటిది మనం పర్సంటేజ్ చేయలేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ వస్తుంది. అదే మీరు 100% బ్యాక్గ్రౌండ్ ఇస్తే బ్యాక్గ్రౌండ్లో అయితే ఏ కలర్ అయితే మీరు మెన్షన్ చేస్తారో ఆ కలర్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఓకేనా,
ఒకవేళ మీరు తక్కువ వేసుకోవాలనుకుంటే ఇట్లా ఒపాసిటీ తక్కువ వేసుకొని కూడా మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలంటే కూడా అక్కడ తీసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పిన్ అనే ఆప్షన్ పెట్టుకో, మీకు ఏ ఆప్షన్ కావాలో అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసుకున్నా కానీ ఆ టైప్ ఆఫ్ది మీకు వచ్చేస్తుంది చూడండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎడ్జ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఎడ్జ్ అండ్ సాఫ్ట్ అనేది ఉంది. సో ఫస్ట్ ఎడ్జ్ అనేది తీసుకుందాం. ఎడ్జ్లో కలర్ అని ఉంది కదా, కలర్ తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి కలర్ అని తీసుకునేసరికి బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్ కలర్ అనేది జనరేట్ అవుతుందా, దీన్ని మనం స్ట్రోక్ అని కూడా అనవచ్చు. స్ట్రోక్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఒక ఫ్రేమ్ లాగా కూడా యూజ్ అవుతుంది. మీరు ఎంత సైజు కావాలో ఆ సైజులో పెట్టుకోవచ్చు. తర్వాత సాఫ్ట్ అని ఉంది కదా, సాఫ్ట్ అని ఇచ్చేసి మీరు ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఒక ఆ ఎడ్జ్ అనేది మీకు సాఫ్ట్ అయిపోతుంది. ఒకవేళ ఈ కలర్ అనేది ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకొని ఓన్లీ సాఫ్ట్ పెట్టుకొని సాఫ్ట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమిటంటే వీడియో సైడ్స్ మొత్తం సాఫ్ట్ అయిపోతుంటుంది. చూడండి వీడియో సాఫ్ట్ అయిపోయింది మొత్తము, షార్ప్ లేకుండా. సో ఎడ్జ్ సాఫ్ట్ కావాలనుకుంటేనేమో ఆప్షన్స్ క్లిక్ చేసుకొని చూసుకోండి. తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఎడ్జెస్ సాఫ్ట్గా ఉన్నాయి కదా, ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఎడ్జెస్ అనేది రౌండ్ కార్నర్ అవుతుంది. చూసారా, కార్నర్స్ మొత్తం రౌండ్ అవుతున్నాయి ఈ ఆప్షన్స్. తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటంటే మీకు ఈ స్ట్రోక్ అనేది వీడియోకి అవుట్ సైడ్ రావాలా, ఇన్ సైడ్ రావాలా, ఇన్ సైడ్ అంటే ఇట్లా లోపలికి రావాలా, లేదా అవుట్ సైడ్ రావాలంటే అవుట్ సైడ్ రావాలా, లేదు బోత్ రెండు సైడ్లో రావాలంటే రెండు సైడ్లో. చూసారా ఇక్కడ కనిపిస్తుందా క్లియర్గా మీకు. ఓకే, నేనైతే మ్యాక్స్ అవుట్ సైడే పెట్టుకుంటాను. తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చేసి డ్రాప్ షాడో. ఇక్కడ చూసారా డ్రాప్ షాడో ఎనేబుల్ చేస్తున్నాను. డ్రాప్ షాడోని ఇక్కడ చూడండి, డ్రాప్ షాడో ఎనేబుల్ చేసుకోకపోతే మీరు ఎంత వర్క్ చేసినా రాదు. సో డ్రాప్ షాడో ఎనేబుల్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మీకు వెనకాల ఒక షాడో అనేది ఏర్పడింది కదా బ్లాక్ కలర్లో. ఒకవేళ బ్లాక్ కాదు నా వేరే కలర్ కావాలంటే వేరే కలర్లో కూడా వచ్చేస్తుంది. చూసారా, దానికి ఒపాసిటీ తక్కువ వేసుకోవాలంటే ఒపాసిటీ తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. లేదా సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ ఇచ్చుకుని ఎంచుకోవచ్చు. మనకి షాడో ఎప్పుడు బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి సో బ్లాక్ ఇచ్చేసుకుంటున్నాం. చూసారా, ఇక్కడ చూడండి యాంగిల్ ఒకవేళ లెఫ్ట్ సైడ్ కావాలి రైట్ సైడ్ కావాలనుకుంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఎట్లయినా సరే మీరు ఇక్కడ యాంగిల్ అనేది పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సాఫ్ట్ ఇచ్చుకుంటే సాఫ్ట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అర్థమైపోయింది లేఅవుట్లో ఉన్న ఆప్షన్స్ ఇవి. లేఅవుట్లో ఉన్న 8 ఆప్షన్స్ గురించి అయితే మనకు క్లియర్గా తెలిసింది కదా. నెక్స్ట్ లేఅవుట్లోనే ఇంకా చాలా ఉంది. లేఅవుట్లో యానిమేషన్ కూడా వేసుకోవచ్చు. సో యానిమేషన్ ఎలా వేసుకోవాలనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో యానిమేషన్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మీరు చాలా గ్రాఫిక్స్ వర్క్ కానీ పెద్ద పెద్ద వర్క్స్ కానీ చాలా ఈజీగా అనేది చేసుకోవచ్చు. లేఅవుట్ మీద చాలా ఫోకస్ పెట్టండి, మైండ్ పెట్టి యూజ్ చేయడం వల్ల మీరు చాలా అంటే చాలా గ్రేట్ వర్క్స్ అనేది చేయగలుగుతారు లేఅవుట్లో నుంచే. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనము యానిమేషన్ వర్క్ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.